హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వంజరం చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. నాన్ వెజ్ ప్రియులకి, సీ ఫుడ్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ చేపల పులుసు బాగా నచ్చుతుందండి. వీడియోలోకి వెళ్లే ముందు వ్యూవర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను సుమారుగా కేజీ పావు వరకు ఉంటాయండి చేపలు, అంటే మీడియం సైజు 2 చేపలండి ఇవి. ఈ ముక్కల్ని నేను 4-5 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక కల్లుప్పు, పసుపు వేసి ఇలా శుభ్రంగా కడిగాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ముక్క లోపల కూడా మనం బ్లాక్ లేయర్ లాంటి స్కిన్ ఉంటుంది, దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ నేను ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ముక్కలన్నిటికి కూడా ఈ స్పైసెస్ అన్నీ పట్టేటట్టుగా చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. మూడు మీడియం సైజు ఉల్లిపాయలని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. తర్వాత 3 మీడియం సైజు టమాటోలని ఫైన్గా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. కొద్దిగా పులుసుకు సరిపడా చింతపండుని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక బౌల్లో చింతపండుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒకసారి కావాల్సిన పదార్థాలు చూసేయండి. మనం ముందుగా ముక్కల్లోకి కారం పొడి యాడ్ చేసాం కాబట్టి మీరు కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం, ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ఫిష్ కర్రీ మసాలా, కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. కరివేపాకు, ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్, కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, చింతపండు పులుసు, ఆయిల్, ఫిష్ ముక్కలు. ఇక్కడ ఫిష్ పులుసు చేయడానికి వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె అయితే చాలా బాగా రుచిగా వస్తుందండి పులుసు. లేదా అనుకుంటే మామూలు ఆయిల్తో కూడా, వంట నూనెతో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఇలాగా పెద్ద పాత్ర పెట్టుకొని దాంట్లోకి నేను దాదాపుగా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి. చేపల పులుసు కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాస్త వేగాక ఇక్కడ ఇష్టపడే వాళ్ళు జీలకర్ర, మెంతులు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నాకు వేయడం ఇష్టం లేదు కాబట్టి వేయలేదు. తర్వాత నూనె వేగాక ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లోకి ఇలా నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేస్తూ ఉల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. కొద్దిగా టైం తీసుకున్న దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగ ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి నేను 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఫ్లేమ్ని లోలో ఉంచేసి ఈ పేస్ట్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా నూనెలో ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాక ఇలా కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియం టు లోలోకి అడ్జస్ట్ చేస్తూ ఈ పేస్ట్లని చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్లని మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి పులుసు అంత చక్కని టేస్ట్తో కుదురుతుందండి.
చూడండి ఇలాగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోనే ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కారం పొడి వేస్తున్నాను. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాబట్టి నేను చూసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు. పులుసు మంచి కలర్లో వస్తుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఈ పేస్ట్లోకి మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని నెమ్మదిగా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద ముక్కల్ని మరీ కదపకుండా సైడ్ నుంచి ఇలా కలుపుతూ 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా ఈ పేస్ట్ పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని కదపకుండా ఇలా సైడ్ నుంచి నెమ్మదిగా కలుపుతూ గ్రేవీని మనం అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ మీరు పులుసు మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టుగా మీరు చిక్కదనాన్ని బట్టి మీరు గుజ్జుని, చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకసారి ఈ స్టేజ్లో టేస్ట్ చేస్తే నాకు కారం, ఉప్పు కొద్దిగా సరిపోలేదు. నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని రుచికి సరిపడా కారం, ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను నాకు తగ్గట్టుగా కన్సిస్టెన్సీకి సరిపడా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక ఇలా మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పులుసుని మరిగించుకున్నాను. ఇలా తర్వాత 3 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు ఫిష్ కర్రీ మసాలాని యాడ్ చేసి ఇలా నెమ్మదిగా పాత్రను పట్టుకొని కలిపాను. మనం స్పూన్ పెట్టి తిప్పితే ముక్కలు చితికిపోతాయండి, అందుకే అలా కలిపాను. ఎప్పుడైనా ఫిష్ పులుసుని మనం అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మనం పులుసుని మరిగిస్తున్నప్పుడు చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3 నుంచి 4 నిమిషాలు మనం పులుసుని మరిగించుకోవాలి. చూడండి ఇలా మరుగుతున్నప్పుడు మనకి ఆయిల్ పైకి ఇలాగా తేలుతుంది. అంటే మనకి ఆల్మోస్ట్ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచేసి తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా ముక్కలతో పాటు పులుసు కూడా రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి చక్కగా ఎంత బాగా చేపల పులుసు రెడీ అయిపోయిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కానీ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.